తర్వాత దూరదర్శన్ తర్వాత ఏం చేశారు? దూరదర్శన్ చేసేటప్పుడే నేను అంటే సరదాగా బ్యూటీ పార్లర్స్ అసలు ఏంటి ఇలా బ్యూటీ పల్లెటూరు నుంచి వచ్చాం కదా, మాకు అంత బ్యూటీ పార్లర్స్ అన్న పెద్ద ఐడియా లేదు. దాంట్లో ఎలాగా రెడీ అవ్వడం కానీ ఏమన్నా కానీ పెద్ద ఐడియా ఉండేది కాదు. ఇలా బ్యూటీ పార్లర్లో ఒక ట్రైనింగ్ తీసుకుంటే మనం కూడా ఒక నలుగురికి ఉపాధి కల్పించవచ్చు, మనం కూడా ఒక పార్లర్ రన్ చేసుకోవచ్చు, కొంత డబ్బులు చేతిలో ఉంటాయి. ఇప్పుడు అంత డబ్బులు అప్పుడు లేవు కదమ్మా. ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ అప్పుడు అసలు డబ్బులు కనిపించేవి కావు. సో అలాగా నేను బ్యూటీ పార్లర్లో ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు కష్టపడ్డాను. అది కూడా న్యూస్ చేస్తూనే పార్లర్ నేర్చుకోవడానికి నాకు 2-3 ఏళ్ళు పట్టింది. అన్ని కోర్సెస్ నేర్చుకునేటప్పటికి నాకు 2-3 ఇయర్స్ పట్టింది. అంతే నేర్చుకోవాలి ముందు, బాగా నేర్చుకుంటే కదా మనం ఒక పార్లర్ పెడితే సక్సెస్ అవుతుంది కదా, అట్లా అనమాట. కంప్లీట్గా నేర్చుకునేటప్పటికి 2-3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీ దగ్గర కొంతమంది ఎవరైనా పని చేశారా? నా దగ్గర దాదాపు 15-20 మంది దాకా పనిచేశారు. అంటే 15-20 మందికి ఉపాధి కల్పించి అందరికీ సర్వీసులు ఇచ్చేవారు. సర్వీసులు ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. ప్లస్ నా దగ్గర కూడా చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వచ్చేవాళ్ళు ఉండేవారు. బాగా రద్దీగానే ఉండేది. ఇదంతా ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మ్యామ్ జరిగింది? సుమారుగా 1991 నుంచి 2010 వరకు నేను ఇలా కంటిన్యూ అన్ని రకాలుగానే చేస్తున్నాను. మల్టీ టాలెంట్ అప్పుడే. టాలెంట్ చాలా గొప్ప విషయం. చాలా మంది తర్వాత నాకు సంగీతం నేర్చుకోవాలని కూడా ఒక ఇంటెన్షన్ ఉండేది. సంగీతం కూడా అదే టైంలో నేర్చుకున్నాను నేను. మేము ఒకవైపు పిల్లలు, ఒకవైపు చదువు, ఒకవైపు దూరదర్శన్, ఒకవైపు పార్లరు, మరోవైపు సంగీతం. ఎలా సాధ్యమైందండి అసలు? ఎలా సాధ్యమైంది అంటే మా హస్బెండ్ హెల్ప్ కూడా ఆయన చక్కటి ఇదిలో చెప్పేవారు. ఒక దీని తర్వాత ఇది చేసుకోవాలి, దీని తర్వాత ఇది చేసుకోవాలి. ఒక లైఫ్ స్టైల్ కూడా ఒక క్రమబద్ధంగా పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా ఒక షెడ్యూల్ మొదలు పెట్టుకునేదాన్ని అనమాట. ఒక షెడ్యూల్ ప్రకారం చేసేదాన్ని నేను. ఇప్పటికీ అప్పటికీ అంతే. ఆ షెడ్యూల్ అనమాట. ఆ షెడ్యూల్ అంటే అందరికీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, మీకే ఒకళ్ళ షెడ్యూల్ అని మీరు అనుకోవచ్చు. అంటే అసలు ఆ షెడ్యూల్లో ఏ మార్పు ఉండదు. 4:30కి లేవాలి అంటే 4:30కే ఖచ్చితంగా లేచి పొద్దున్నే పిల్లలకి సరిపడా బాక్సులు అప్పుడే సర్దేసేసి, ఒక వండేసి గబగబా వంట చేసేసి బాక్సులు సర్దేసి వాళ్ళకి బాక్సులు పెట్టి, మధ్యాహ్నానికి ఏం కావాలో పిల్లలకి చూసి, మళ్ళీ నైట్ కూడా ఏం కావాలో అన్నీ అప్పుడే రెడీ చేసేసుకొని నేను అక్కడ దూరదర్శన్కి వెళ్ళడము. ఇక అంటే దూరదర్శన్ అంటే వారానికి 2 రోజులు మాత్రమే ఉండేదమ్మా మాకు. వీక్లీ 2 టైమ్స్ ఉండేది. మిగతా అంతా కొంచెం ఖాళీగానే ఉండేదాన్ని కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అని. అప్పుడు ఇంగ్లీష్ రాదు కదా, మేము తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళం కదా. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వెళ్ళడం. సో టైం ప్రకారం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా నేను వేస్ట్ అనేది నా జీవితంలో అప్పటికీ లేదు, ఇప్పటికి కూడా లేదు. ప్రతి నిమిషాన్ని కూడా ఏ విధంగానైనా కూడా యూటిలైజ్ చేసుకోవాలనే ఆలోచన మీది. ఆలోచన అంతే. చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు దూరదర్శన్ అన్నారు కదా, అంటే అది లైక్ దూరదర్శన్ అనేది కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. క్యాజువల్ బేసిస్, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిస్. మీకు గవర్నమెంట్ జాబ్స్ అట్లా కాదు. ఇది క్యాజువల్ గా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒక 15 మంది 16 మందిని సెలెక్ట్ చేసుకొని ప్యానెల్లో పెట్టుకుంటారు. వీరు వారానికి 2 రోజులు అలా మనకి పిలిచేవారు అనమాట. ముందుగానే నెలకి ముందుగానే ఒక షెడ్యూల్ టైం టేబుల్ పెట్టేవారు. ఆ టైం టేబుల్ ప్రకారం మన ఇన్ఫార్మ్ చేస్తారు నెల ముందే. ఆ టైం టేబుల్ ప్రకారమే మనం వెళ్ళొచ్చు అనమాట. న్యూస్ రీడింగ్ అనేది ఎట్లా ఉండేది మేడం? అప్పుడు 1/2 అవర్ ఉండేదా, 1 అవర్ ఉండేదా? 15 మినిట్సే అంతే. 15 మినిట్స్ మీరు చదివేస్తారు. తర్వాత వాళ్ళు అయితే అప్పుడులో ఇవన్నీ ఉండేవి కావు కదా, టైపిస్టులు టైప్ చేసుకోవడము, వాళ్ళు టైపిస్టులు టైప్ చేసి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడున్నంత ఆధునిక సౌకర్యాలు అప్పుడు లేవు కదా, టైప్ చేసి ఇచ్చేవారు. లాస్ట్ మూమెంట్ దాకా ఇస్తూనే ఉండేవారు అనమాట. లాస్ట్ మనం స్టూడియోలోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ కూడా అలాగే అలా ఇచ్చేవారు. సో అలాగే మనము ఎప్పటికప్పుడు అలర్ట్నెస్ అనేది ఉండాలి. ఎంతమంది పనిచేసేవారు ఒక న్యూస్ ని బయటికి రావడానికి? దాదాపు ఒక 20 మంది పైన పనిచేసేవారమ్మా. స్క్రిప్ట్ రాసేవారు, టైపిస్టులు, తర్వాత ఇంకా కెమెరాలు చూసేవారు. వీళ్ళంతా దాదాపు ఒక యూనిట్ ఒక 20-25 మెంబర్స్. ఒక న్యూస్ బయటకు అవుట్పుట్ రావడానికి 20 మంది. ఇప్పుడు చూసారు ఎంత టెక్నాలజీ మ్యామ్. ఒక ఫోన్ ఉంటే చాలు, ఒక న్యూస్ ఉంటే చాలు, ఇలా పెట్టి చదివేసి వెచ్చి చెప్పేయడం జరిగిపోయింది. ఈ టెక్నాలజీ అప్పుడు లేదు, అప్పుడంతా మాన్యువలే కదా. దీంతో
సో అదమ్మా మనం అంటే లాస్ట్ మూమెంట్లో కూడా న్యూస్ ఎప్పుడు మన స్టూడియోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జస్ట్ 2 minutes ఉందనంగా కూడా ఒక కొన్ని వార్తలు వచ్చేవి అనమాట, సడన్గా చెప్పాల్సి వచ్చేవి. అలా కూడా మేనేజ్ చేసేటటువంటి కెపాసిటీగా అలా కూడా మేనేజ్ చెయ్యాలి. అది కూడా సడన్గా వచ్చినప్పుడు కూడా మనం దీన్ని ఎలా చెప్పాలి, లేదు సడన్గా పవర్ ఆఫ్ అయిపోతుంది, అప్పుడు ఏం చేయాలి, బ్లాంక్ అయిపోతాం కదా. దాని పవర్ వచ్చిన తర్వాత మనం ఏదైనా తెలిసిందని అట్లా మాట్లాడుకుంటూ దాన్ని కాలయాపన చేస్తున్నాం, ఆ టైంలో బ్రేక్ ఇవ్వకుండా. కానీ అప్పట్లో మీరందరూ ఇట్లా చేయడం వల్ల చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ దూరదర్శన్ నుంచి వచ్చిన తర్వాతనే అన్ని ఛానల్స్, ఈటీవీ, మా టీవీ, జెమిని, ఇప్పుడు TV9 అవన్నీ ఛానల్స్ అన్ని కూడా మీ దూరదర్శన్ మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఫస్ట్ లో వచ్చింది కదా, చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది, చాలా ఆసక్తిగా ఉండేది. ఉన్న కొన్ని ప్రోగ్రాంలే చిత్రలహరి ప్రోగ్రామ్ ఒకటి, చాలా మంది ఫ్యాన్స్ దానికి ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆ వార్తలకు కూడా ఇప్పటికి ఏది రాకపోయినా, ఏ ఛానల్ పోయినా సాయంత్రం 7 గంటలకి దూరదర్శన్ వార్తలు అంటే వెళ్ళి టీవీ ముందు కూర్చునేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇంకా ఆ టైంలో ఎవరినైనా ఇట్లా ఇంటర్వ్యూ, ఇప్పుడు మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, అలా ఏమైనా ఉండేవండి ఇంటర్వ్యూస్ కానీ అట్లా మీరు చేసేవాళ్ళ? నేనైతే చెయ్యలేదు. అంటే న్యూస్ రీడర్స్ అంటే ఖచ్చితంగా న్యూసే చదవాలి అన్న ఉద్దేశం కూడా ఒకటి ఉండేది వారికి, దూరదర్శన్ వారికి. న్యూస్ రీడర్స్ ఇంకా దేంట్లోనూ పెద్దగా అంటే అంత టైము నాకు కూడా ఉండేది కాదు, వేరే దేంట్లో జాయిన్ అయ్యి చేయడానికి కూడా. చెప్పాను కదా బ్యాక్ నేను చాలా రకరకాలుగా చేశాను, ఇంగ్లీషు అవి నేర్చుకున్నాను అన్నట్లు. సో అంత టైం కూడా ఉండేది కాదు. బట్ నేను న్యూస్ వరకే పరిమితం అయ్యానమ్మా. అండ్ ఇంకొకటి మీ దగ్గర అంటే మీ విషయానికి వస్తే ఒక విషయం తెలిసింది, ఎవరు అడిగినా కూడా కాదు, లేదు, నా వల్ల కాదు అనే వర్డ్ అయితే అని అంటారంట. సో నిజమేనా? అంటే ఎట్లా వచ్చింది అది మీకు అంతా? మా తాతగారు మా నాన్నగారు వ్యవసాయ కుటుంబాలే కానీ అప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్నదమ్ములు ఉన్నారనుకోండి, సపోజ్ అన్నదమ్ములు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే నేచర్ ఉండేది ఆ రోజుల్లో బాగా. అంటే ఇప్పుడు కొంత, అప్పుడు ఆ రోజుల్లో ఇంకెక్కువగా ఉండేది అనమాట. అంటే ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ అనేది ఉండేది. వాళ్ళ వ్యవసాయ పనులకు వీళ్ళ వాళ్ళు అవన్నీ చూస్తూ ఉండేదాన్ని నేను, ఇంత ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకోవటం. సిటీ వచ్చిన తర్వాత కూడా నేను పక్కన ఎవరికైనా ఏదైనా గబాల్ని కావాలంటే వాళ్ళకి ఇది మా ఇంట్లో ఇది తీసుకెళ్ళండి, ఇది చేయండి, మీకేం కావాలి, పలానా వాళ్ళ అడ్రస్ కావాలా, ఇలా ఉంటుంది, పలానా దేనికన్నా సంబంధించి వాళ్ళ వివరాలు కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం తప్పకుండా నేను చేసే తీరుతాను ఏదైనా సరే. అప్పటికి ఇప్పటికీ కూడా ఇది లేదు కాదు అని నేను ఎప్పుడు అనుకోలేదు. హెల్ప్ చేద్దామన్న నేచర్ ఎక్కువ. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీ ఇంటి ముందు పెద్ద క్యూ ఉంటుంది మ్యామ్, అప్పుడు ఏం చేస్తారు? ఉండనివ్వండి, మనకి సాధ్యమైనతే మాక్సిమం చేద్దాము. అదే అంత శక్తి భగవంతుడు ఇవ్వాలనే కోరుకుంటున్నా నేను. ఇంకొకటి తెలుసా మ్యామ్, ఎంత ఇస్తే అంత భగవంతుడు ప్రసాదిస్తాడంట. అది నిజం మ్యామ్. అది ఖచ్చితంగా. మన చెయ్యి ఎప్పుడైనా ఇలా ఉండాలి, డెఫినెట్ గా భగవంతుడు అలా అష్టైశ్వర్యాలు కూడా ఇస్తాడనేది నానుడి. అదే ఇంకా ఏది నిస్వార్థంగా చేసినట్లయితే డెఫినెట్ గా అయితే అవుతుంది. సో ఇంకా మీరు ఇంకా చాలా మందికి ఉమెన్ కి కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్, తనంతట తన స్వయం ఉపాధి చేసుకునేంత కాన్ఫిడెన్స్ కూడా తీసుకొచ్చేది కూడా మీరు చేశారని విన్నాను. సో అది ఎట్లా, అలాంటివి ఏంటి చేశారండి అసలు? అంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వచ్చినప్పుడు కొంతమంది అడిగేవాళ్ళు, మ్యామ్ మేము కూడా ఎలాగైనా సరే ఇలా మీలాగా ఏదో ఒకటి పెట్టుకొని బతకాలి, డబ్బులు ఎక్కువ లేని పరిస్థితులు కదా అప్పుడు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది మేడం అని కొంతమంది పాపం చాలా మంది అడిగేవారు. అయితే నేను కొంత సలహా ఇచ్చేదాన్ని, అంటే మీరు ఇలా చేస్తే బాగుంటుంది. ఈవెన్ వంటలు, కూరలు, అప్పుడప్పుడే కొంచెం మనకి కూరలు చేసి బయట అమ్మే ఇది అప్పుడే స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు అసలు బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. అప్పుడు కూరలు చేసుకుని మెల్లగా బయట ఇది చేసుకోవడం అలాంటిది, లేకపోతే వంటలు చేసి నలుగురికి ఏదన్నా ఇవ్వగలగటము, లేదంటే ఏదన్నా అటువంటి మీరు ఏది చేస్తే ఆ అమ్మాయికి డబ్బులు వస్తాయి, ఏది చేస్తే కొంచెం ఆర్థికంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా నేను ఆ సలహా చెప్పేదాన్ని. అది వాళ్ళు పాటించారు. కొంతమంది చాలా మంది సక్సెస్ అయ్యారు, చాలా మందికి అది హెల్ప్ కూడా అయింది. అంటే మనల్ని కూడా ఒక బూస్ట్ చేసే వాళ్ళు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఆ ట్రిగర్ పాయింట్ కూడా రావాలి మనం చేయాలన్నా కూడా. ఇప్పుడు మీ వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారు. అట్లా మీరు చేసినందుకు ఎంతో మంది ఉమెన్ కి కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు ఆ టైంలో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.